ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో. పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కటిగా ఉండడమే మంచిదవుతుంది. రమా వెళ్ళు, చాయ్ పెట్టి తీసుకురా. సరే, ఇప్పుడే తెస్తాను. ఇక నువ్వు నిలబడి నా మొహం చూస్తూ ఉంటావా? వెళ్ళు, చీపురు తీసుకుని ఇల్లంతా శుభ్రం చేయి. అలాగే ఈ పంపకాల గీతను కూడా చెరిపివేసేయి. వెళ్ళు, వెళ్ళమనానా? ఇప్పుడు జీజాబాయి ఒంటరిది కాదు, తనకు తోడుగా నేనున్నాను. గుర్తు పెట్టుకో మీరా. అలాగే ఆ కోడళ్ళకు కూడా గుర్తు చేస్తూనే ఉండు. అలాగే ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా. గురుగారు, ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నానో అది నరోత్తమ్ జోషి చెప్పడం లేదు. ఇది చెప్తుంది మీ సంఘంలోని ఒక యువకుడు. గురుగారు, నేను ఆ భీమరావు చదువు ఆపడం కోసం అన్ని కూడా చేశాను. వాడి మీద వ్యక్తిగతంగా దాడి చేశాను. ఈ కాలేజ్ మూయించే ప్రయత్నం కూడా చేశాను. అది ఇందుకోసం కాదు, నాకు చదువుకోవాలని లేక కాదు. నిజానికి ఎందుకంటే ఆ చిన్న జాతి భీమరావు చదువు ఆపడం కోసం. అయినా నేను విఫలమయ్యాను. ఆ భీమరావు కాలేజీ తెరిపించాడు. కాలేజీకి రావడం మొదలుపెట్టాడు ఆ భీమరావు. అలాగే గురుగారు, చూడండి వాడొస్తున్నాడు కదా. అదేంటో తెలుసా? అదే మార్పు. శతాబ్దాలుగా సాగుతూ వస్తున్న మన సంప్రదాయాల్లో మార్పు. గురుగారు, వీడు చదువుకున్నాడంటే పెద్దగా ఏం చేయలేడు. మన ధర్మం, మన జాతి, అలాగే మన సంస్కృతిని ఖచ్చితంగా గాయపరుస్తాడు. ఈ మాట అన్నందుకు క్షమించండి గురుగారు, కానీ చరిత్ర నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా దోషులని చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ భీమరావు ఎప్పుడు చదువుకోవడానికి ప్రయత్నించాడంటే మనం ఉన్నప్పుడు. ఇది మన అందరి బాధ్యత, మనందరి కర్తవ్యం. మనం వాడిని ఆపడం, మనం వాడిని చదవకుండా ఆపడం, ఇది మనందరి బాధ్యత గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఈరోజు వీడు తల వంచుకొని వెళ్ళాడు. ఎందుకో తెలుసా మీకు? ఎందుకంటే వీడు రాబోయే భవిష్యత్తులో రేపు గర్వంతో నిండిన మన తలల్ని వంచడం కోసం. అంతా కూడా మారిపోతుంది. ఏదైనా చేయాల్సి ఉంటుంది గురుగారు. చేద్దాం. కానీ ఏం చేద్దాం? ఒక నిజమైన యుద్ధ నీతి తయారు చేసి తన మీద అమలు చేద్దాం. అవును గురుగారు, ఒక్కటి కావాల్సి ఉంటుంది. ఒక్కటైపోయామంటే అప్పుడు ఈ భీమరావు చదువుని ఆపగలం గురువు గారు. పూర్తిగా నిజమే, మీరన్నది నిజమే గురుగారు. ఏంటి ప్రభాకర్, అన్నట్టు కొందరికి ఏమనిపించిందంటే ఇక నా మిత్రులు జైలుకి వెళ్ళిపోతారని. వాళ్ళకి ఈ విషయం తెలియదు. కేవలం ఒక్క నరోత్తమ్ జోషి పేరే సరిపోతుందని. అన్నట్టు అంచనా ఆ ఆంగ్లేయ అధికారి కూడా ఉంది. వీళ్ళు ఎవరి మిత్రులో, ఏ జాతి వాళ్ళు. అందుకే వీళ్ళని తను వదిలేయాల్సి వచ్చింది. భీమ్రావు మమ్మల్ని జైలుకు పంపడానికి బయలుదేరాడు.
కానీ పాపం సఫలం కాలేకపోయాడు. ఏదైతే చేశారో అదంతా వీళ్లే చేశారు. వీళ్ల తల్లిదండ్రులైతే వీళ్లను చదువుకోవడానికే కాలేజ్కి పంపించుంటారు. వీళ్ల భవిష్యత్తు గురించి వాళ్లకు కలలుండొచ్చు. ఒకవేళ మీరు వీళ్లకు శిక్ష వేయించారంటే వీళ్ళ చదువు ఆగిపోతుంది. వీళ్ల భవిష్యత్ ఏం కావాలి సార్? నేను మీ ఇద్దరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, వీలైతే ఈ తప్పు క్షమించండి సార్. కూర్చోండి. పిల్లలు, ఈరోజు మనం ఏ చాప్టర్ చదువుతాం? సార్, సమాజం అలాగే వ్యక్తుల సంబంధాలు. అదంతా సరే, ముందుగా నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు కొంచెం చెప్పు. ఏంటి? ఏం చెప్పాలి సార్? ఏదైనా నీ గురించి చెప్పు. నాకు తెలియంది చెప్పు. ఏంటి? ఏం చెప్పాలి సార్? మీకు నా గురించి మొత్తం తెలుసు కదా. నా పేరు భీమ్రావ్, నాన్న పేరు రామ్జీ సక్పాల్. సమాజం ఏర్పాటు చేసిన ప్రకారం చిన్న జాతివాణ్ణి. అలాగే బతకడం కోసం పోరాటం చేస్తున్నాను. ఇంకా ఏం చెప్పాలి? ఇవన్నీ నాకు తెలుసు. నాకు తెలియందేదో అది చెప్పు. లేదు సార్, క్షమించండి. నాకు మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. చూడు, ఇంతకు మునుపు నీ గురించి నాకు తెలియని విషయం ఏదైనా నువ్వు నాకు చెప్పేంత వరకు అంతవరకు నేను చదువు చెప్పలేను. ఏం చెప్పాలి సార్? ఏంటి నా గురించి వేరుగా ఏం చెప్పాలి? నా కారణంగా అందరి చదువుకి ఇబ్బంది ఎందుకు కలుగుతోంది? చెప్పు భీమ్రావ్, చదువు మొదలవుతుంది. అవును భీమ్రావ్, మాకు కూడా కొంచెం చెప్పు. ఇక చదువు ఎప్పుడు మొదలవుతుందంటే నువ్వు ఏదైనా చెప్పినప్పుడే భీమ్రావ్, నీ గురించి. హా, నేను ఏం చెప్పినా సరే గురువు గారు చదువు చెప్పరు. ఏమైంది భీమ్రావ్? నువ్వేమీ చెప్పలేదే? సార్, బహుశా మీ అందరికీ నా గురించి కేవలం ఇదే తెలియదనుకుంటాను. నేను ఇక్కడ కాలేజ్కి కేవలం చదువుకోవడం కోసమే వస్తానని. క్షమించండి సార్, కానీ నా సమయం వృధా అవుతోంది. సమయం వృధా అవుతుందట. అయితే మనం ఎక్కడున్నాం? వెంటనే ఈ తరగతిలోంచి బయటికి వెళ్ళిపో. కానీ గురువు గారు బయట చదువుకోవడం ఎలా? ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు. అక్కడ నీ సంచి పరుచుకో. అక్కడ నుంచి దూరంగా చూడు. గురువు గారు, నిజంగానే ఏమీ వినిపించడం లేదు, అలాగే అర్థం కూడా కావడం లేదు. నీకెంత వినిపిస్తుందో అదే ఎక్కువ. నువ్వేమైనా చదువుకొని బారిస్టర్ అయ్యేదుందా నీకు అన్నీ స్పష్టంగా వినిపించడానికి? వీళ్ళను బయటికి పంపించండి. మనం వీళ్ళని ఇక్కడ చదువుకోనివ్వం. నిర్ణయం అయిపోయింది. భీమ్రావ్ లేదా తన జాతిలోని ఏ పిల్లాడైనా ఈ విద్యాలయంలో చదువుకోవడానికి వీల్లేదు. భీమ్రావ్ ఇక్కడ చదువుకోవడానికి వీల్లేదు. నేను 5 లెక్క పెడతాను. ఆ లోపు ఇక్కడి నుంచి పంపించండి, లేదంటే ఈ విద్యాలయం ఉండదు. అలాగే ఇక్కడ ఎవరు చదువుకోలేరు కూడా. గురుగారు, వీడొక చిన్న జాతి వాడయ్యుండి సైన్స్ చదువుతాడా? మేము ఏ మైక్రోస్కోప్ లో కన్ను పెట్టి చూస్తామో అందులో వీడు కూడా కన్ను పెడతాడా? మా టేబుల్స్ మీద కూర్చొని మాకున్న పవిత్రతను నాశనం చేస్తాడా? మీరిద్దరూ ఇలా ఎలా ఆలోచించారు? నేను ఈ అంటరాని వాడి పుస్తకాలను చేత్తో ఎలా ముట్టుకుంటానని. వీళ్ళందరూ కలిసి నేను చదువుకోవటం నా అపరాధంగా మార్చేశారు. మీరందరూ మొసలి కన్నీళ్లు చూసారా? చూడలేదా? ఇదిగో చూడండి. ఏమైంది భీమ్రావ్? నువ్వు పెద్ద పోరాటాల గురించి మాట్లాడతావు కదా.
మరెందుకు ఏడుస్తున్నావు? చూస్తుంటే ఈ భీమరావుకు మన స్తోమత ఏంటో తెలిసిపోయిందనిపిస్తుంది. అరే ఎక్కడికి వెళ్తున్నావు భీమరావు? కనీసం మనసారా ఎడవనైనా ఎడువు. భీమరావ్, చూస్తుంటే నువ్వు పోరాటాలతో అలసిపోయినట్టున్నావు. నరోత్తమ్ జోషి, ఒక విద్యార్థి జీవితం అన్నింటికంటే గుర్తుంచుకునే ఒక మధుర జ్ఞాపకమవుతుంది. మీరు కూడా ఒక విద్యార్థి కదా? కానీ మీరు ఏ విధంగా బతుకుతున్నారో తర్వాత జీవితంలో ఇది గుర్తు చేసుకున్నప్పుడు మీకు కేవలం ఇదే గుర్తుకొస్తుంది. విద్యార్థి జీవితంలో మీరు చదువుకోవడానికి బదులు మీ సమయం మొత్తం ఇతరుల చదువుని ఆపటంలోనూ వాళ్లను నాశనం చేయడంలోనే ఖర్చు చేశారు అని. ఇతరుల మీద మీ మనసులో కేవలం అసహ్యాన్ని అలాగే ద్వేషాన్నే పెంచుకున్నారు. భీమరావ్, నేను నా జీవితాన్ని జ్ఞాపకంగానే మలుచుకుంటున్నాను. అవును, ఇక ఏదైతే నేను చేశానో అది నీకోసమే చేశాను. ఈ వ్యక్తి నా స్వభావాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. చూడు భీమరావ్, నేను నీ జీవితంలోకి సమస్యల్ని తీసుకొస్తాను. దాంతో ఏమవుతుంది? ఒకవేళ నువ్వు సమస్యల మీద గెలిచావంటే అందరూ భీమరావు చదువుకోవడం కోసం చాలా సంఘర్షణను అనుభవించాడంటారు. అంటారు కదా? కానీ బాధాకరం, వీడు చాలా పెరుకోడిలా ఉన్నాడు. చూడు, వీడు అలసిపోయాడు. నీ కన్నీళ్లు చూస్తుంటే ఇక నువ్వు పోరాడడానికి కూడా పనికిరావనిపిస్తుంది. ఇక గెలవడం సంగతి అసాధ్యం. పదండి. నేను చెప్పింది పూర్తిగా నిజమే. నీలో సంస్కారం కొంచెం కూడా లేదు. ఏమైంది? ఇప్పుడు నేనేం చేశాను? ఇప్పుడేం చేసావా? చాయ్ చేతిలో పెట్టేసి పారిపోవడం కాదు, నిలబడి చూస్తూ ఉండాలి. అర్థమైందా? తాగేవాళ్లకు చాయ్ నచ్చిందో లేదంటే నచ్చలేదా అని. అర్థమైందా? మీరా అక్క, రమా, లక్ష్మి, త్వరగా బయటికి రండి. బాలా భార్య వచ్చింది, చూడండి. ఏంటి, అక్కొచ్చిందా? అక్క, అక్క త్వరగా రండి, పెద్దక్కొచ్చింది. త్వరగా రండి, వస్తున్నారు. నేను మాటల్లో చెప్పలేను. నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజమే అక్క, మీరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య చూడండి, అందరికంటే పెద్ద కోళ్ళు మన ఇంటికి వచ్చింది. చూడమ్మా, ఇది కానుక రూపంలో తీసుకో.
మీ అత్తయ్య కాళ్ళకి మొక్కు. రమా, లక్ష్మి, ఇంటి పెద్ద కోడల్ని లోపలికి తీసుకెళ్ళండి. వెళ్ళి తల్లి. రెండక్క. ఏం అవసరం లేదు. నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఇంటికి పోతా. కానీ నా అత్తారిల్లు ఇదే కదా, ఇక అత్తగారు కూడా ఇక్కడే ఉన్నారు. బాలా, ఇది కోడలి అత్తారిల్లు. తన లోపలికి తీసుకెళ్ళవు, తను ఆపద్దు. అత్తారిల్లా? అత్తారిల్లేంటి? ఎక్కడే అత్తారిల్లు? ఈ రోజు వరకు ఈ ఇల్లు నాది కాలేకపోయింది, ఇక తనకు అత్తారిల్లు ఎలా అయింది? మీకు అలాగే నాకు ఉన్న బంధమే సాధారణంగా లేదు, ఇక మనతో ముడిపడున్నది ఏదైనా సాధారణమైనది ఎలా అవుతుంది? అయినా ఇక వీళ్ళిద్దరిలాగే మీ ఇంటికి రాగలదు. నువ్వన్నది పూర్తిగా నిజమే. బాలా ఏం చెప్పాడు దాన్ని సమర్థిస్తున్నాము మేమందరం. మీ సమర్థింపులేం అవసరం లేదు. ఇక ఇది నా ఇంటి వ్యవహారం. దీనికి దూరంగా ఉంటేనే బాగుంటుంది. జరగండి, వెనక్కి జరగండి. అలాగే కొంచెం దూరంగా జరగండి. జరుగుతాం. చాలా దూరంగా జరిగాం కదా. రామ్జీ, మేమైతే దూరం జరిగాం, కానీ వినోదం మాత్రం ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే మీ కుటుంబంలో అందరికీ అలవాటే కదా ఇతరుల జీవితాల్లోకి అకారణంగా తలదూర్చడం. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో మమ్మల్ని కూడా చూడనివ్వు. భీమనయ్య, భీమనయ్య, ఏమైంది దీపక్? త్వరగా ఇంటికి పోతండి. అక్కడ ఇంటికి బాలన్య ఇంకా ఆయన భార్య వచ్చింది. వదినొచ్చిందా? అవును, కానీ ఈ కారణంతోనే పెద్ద నాటకం కూడా జరుగుతుంది. మీరు త్వరగా పదండి భీమన్నయ్య. నాటకమా? పద. బాలా, అందరి ముందు రాద్ధాంతం చెయ్యొద్దు. పద, కోడలు మొదటిసారి వచ్చింది కదా, ఇంట్లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. అవును, పిన్నిగారు చెప్పింది నిజమే. బుద్ధతయ్య, మన ఇంటి లోపలికెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఇంటికి వెళ్ళాలి, మన ఇంటికి. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కదా. నీ భార్యను కూడా వెంట తీసుకువెళ్ళు. ఎక్కడే నిలబడి ఏం తమాషా చేయాలనుకుంటున్నావు? నీతో పాటు మీ ఇంట్లో వాళ్ళని కూడా. చూడండి, ఇది ఏ మాత్రం సరైంది కాదు. చూడు, ఏది సరైందో అలాగే ఏది సరైంది కాదో అది నాకు నేర్పించుకో. పద ఇక్కడి నుంచి. బాలాని చెప్పేది విను. బాలా, నమస్తే వదినా. ఇదంతా ఏంటి బాలా అన్నయ్య? భీమ్, నాకు తెలుసు ఇప్పుడు నువ్విదే అంటావు. లోపల కూర్చొని మాట్లాడుకుందాం, అలాగే పరిష్కారం వెతుకుదామని. కానీ ఇందులో పరిష్కారం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే నేను నిర్ణయం తీసుకున్నాను. ఏ ఇంట్లో నేను ఉండను, అక్కడ నా భార్య కూడా ఉండదు. కానీ వదిన విషయంలో మీరు ఇవన్నీ చేయటం సరైంది కాదు కదా అన్నయ్య. వదినను ఈ విధంగా లాక్కుంటూ తీసుకెళ్లడం సరైంది కాదు. అయినా ఏ స్త్రీ ఆత్మ గౌరవాన్నైనా కూడా అందరి ముందు అవమానించడం అనేది సరైంది కాదు అన్నయ్య. ఏ భీమరావు, ఆ బాల మగాడు, మా అందరిలాగే. ఒకవేళ తను తన భార్యను ఇక్కడి నుంచి లాక్కుంటూ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడంటే తీసుకుని వెళ్తాడు. కానీ ఒక మగాడంటే ఎవరంటే స్త్రీని గౌరవించడం తెలిసినవాడు మాత్రమే. బాలా, నేను నీకు పెద్దనే లాంటి వాడిని, అందుకే చెప్తున్నాను, నువ్వు ఈ భీమ్ మాటని పట్టించుకోవద్దు. ఒకవేళ ఈ రోజు నువ్వు నీ భార్య చెయ్యి వదిలేసావనుకో, ఇది నీ బలహీనతనే అనుకుంటుంది. ఇక
జీవితం అంతా అలాగే అనుకుంటూ ఉంటుంది. అర్థమైందా? బాలా, నువ్వు వీళ్ళందరి మాటల్ని పట్టించుకోకు. భీమ్ చెప్పింది నిజమే, వాడు చెప్పింది అర్థం చేసుకో. మళ్ళీ అదేనా? మళ్ళీ మీ దృష్టిలో భీమ్దేవ్ ఒప్పు అయింది కదా నాన్న? నేను ఒప్పుకుంటాను, భీమ్ మాకంటే ఎక్కువ చదువుకున్నాడని, తెలివైన వాడు కూడా. కానీ ప్రతిసారి ఇలా ఎలా అవుతుంది నాన్న? కేవలం భీమ్దేవ్ ఒప్పు అని, మిగతా వాళ్ళందరిది తప్పని. వాడి విషయం అయినప్పుడు అంతే, అలాగే నా భార్య విషయం అయినప్పుడు కూడా అంతేనా?